పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు లాద్ని. నా సొంతూరు కనిగిరి. మా నాన్నగారి పేరు రమేష్ గారు, మా అమ్మగారి పేరు లక్ష్మి. నాకు మొట్టమొదటిగా మెడిటేషన్ పరిచయం చేసింది మా అమ్మగారు. నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు మెడిటేషన్ అనేది నేర్పించడం జరిగింది. ఫస్ట్ నాకు చెప్తూ ఉంటే నేను ఇష్టపడేదాన్ని కాదు. ఈ ఏజ్లో మెడిటేషన్ మనం ఎందుకు చేయాలి, అంత అవసరం ఏముంది అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఒకరోజు మా ఊర్లో ఒక క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మా అమ్మగారే ఆ క్లాస్ని కండక్ట్ చేశారు. ఆ క్లాస్ కండక్ట్ చేసినప్పుడు నేను మొట్టమొదటిసారి ఒక గంట సేపు ధ్యానం చేశాను. ఆ రోజు నాకు అనిపించింది మెడిటేషన్ అంటే ఇదా. అప్పటి వరకు నాకు ఉన్న ఎగ్జామ్ భయం కానీ, ఆ టెన్షన్స్ కానీ అన్నీ ఆ 1 hour సిట్టింగ్ తర్వాత లేచాక నాకు ఎంతో రిలాక్స్డ్గా అనిపించింది. మెడిటేషన్ చేసిన లేచాక నాకు అనిపించిన మొట్టమొదటి అనుభవం ఏంటంటే, మనం ఎంత పెద్ద టెన్షన్ అయినా కానీ టెన్షన్గా మనం తీసుకుంటేనే టెన్షన్ అనిపిస్తుంది, లైట్గా తీసుకుంటే టెన్షన్ అనిపించదు అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఆ రోజు నుంచి నేను ధ్యానం అనేది చేయడం మొదలుపెట్టాను. తర్వాత నా స్కూలింగ్ నుంచి కూడా నా క్లాస్మేట్స్కి అందరికీ నేను ధ్యానాన్ని చేయమని చెప్పడం, వాళ్ళందరినీ శాకాహారులుగా మార్చడంలోనే ఎక్కువ టైం కేటాయించేదాన్ని. ఎవరైనా లంచ్ బ్రేక్ అలా ఇస్తే వాళ్ళకి మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యతని, శాకాహారం యొక్క ప్రాముఖ్యతని చెప్పడానికి ఎక్కువగా వినియోగించేదాన్ని. నా ధ్యాన అనుభవాలు అంటే నాకు సెలబ్రల్ పాలసీ అనేది ఒకటి ఉంది. అంటే నా రైట్ సైడ్ పార్ట్స్ మొత్తం సరిగా పనిచేయవు. నేను ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలుపెట్టానో అంతకుముందు నాకు కుడి చేత్తో ఒక బకెట్ మోయాలంటేనే చాలా డిఫికల్ట్గా అనిపించేది. నేను మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాకే నా కుడి చేత్తో నేను ఒక బకెట్ మోయడం కానీ, నేను నడవడం కానీ చాలా వరకు మార్పులనే నాకు ధ్యానం ద్వారానే సంభవించాయి. అందుకే నేను ఎప్పుడు మెడిటేషన్ బాగా నమ్ముతాను. అది నా శారీరకపరమైన మార్పుల్లో నా కుడి వైపు భాగమంతా నాకు ఎంతో సహకరించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంకా నా జీవితంలో మొట్టమొదటి మార్పు అంటే పిరమిడ్ వ్యాలీలోనే అది సంభవించింది. పిరమిడ్ వ్యాలీలో అది జరిగింది. ఎప్పుడు నాకు కొండలు ఎక్కాలన్నా, గొట్టలు ఎక్కాలన్నా నాకు నా రైట్ లెగ్ సరిగ్గా సహకరించదు కాబట్టి నేను ఎప్పుడు ధైర్యం కూడా చేసేదాన్ని కాదు. నాకు ట్రెక్కింగ్స్ అని అలాంటివన్నీ పెద్దగా ఇష్టపడేదాన్ని కాదు. లోపల వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది, కానీ నాకు తెలుసు కదా నేను ఎక్కలేను అన్న విషయం, ఎందుకు నేను వెళ్ళాలి అనిపిస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే నేను మెడిటేషన్ చేయడం మొదలుపెట్టానో నా ఫస్ట్ ట్రెక్కింగ్ అనేది కూడా మేము పిరమిడ్ వ్యాలీలోనే చేసాం. అది నాకు చాలా ఆనందాన్ని అనిపించింది. అది ఓషో వ్యూ పాయింట్కి. అది నా ఒకానొక ఎక్స్పీరియన్స్ మెడిటేషన్ ద్వారా. మెడిటేషన్ చేయడం ద్వారా నా జీవితంలో వచ్చిన ఇంకొక మార్పు ఏంటి అంటే, ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఎలా అంటే కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది బాగా మార్పు చెందింది. అంతకుముందు స్పాంటనిటీగా రియాక్ట్ అవ్వడం అనేది నాకు పెద్దగా తెలిసేది కాదు, కానీ ఇప్పుడు పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి నా రియాక్షన్ అనేది నేను ఇవ్వగలుగుతున్నాను. అది ద బెస్ట్ మార్పు నాలో. నా డైలీ లైఫ్లో కూడా అది చాలా బిగ్గెస్ట్ చేంజెస్ని తీసుకొచ్చింది. తర్వాత నేను ధ్యానమహాచక్రం అటెండ్ అయినప్పుడు నాకు పత్రిసార్ మెసేజ్ ద్వారా తెలిసింది, మనం హవర్స్ అండ్ హవర్స్ మెడిటేషన్ చేయడం ద్వారా మనలో ఇంకా లెవెల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి అని. ఇంటర్మీడియట్ వరకు నేను ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉండేదాన్ని. ఇంజనీరింగ్ వచ్చే ముందు నేను ఒక ధ్యానమహాచక్రం సెషన్ అటెండ్ అయ్యాను. పత్రిసార్ అక్కడ స్పీచ్ విన్నాను. ఆ తర్వాత నేను అంతకుముందు వరకు ఒక 20-30 minutes మెడిటేషన్ చేసేదాన్ని. అప్పటి నుంచి పర్ డే 1.5 hour అనే టార్గెట్ పెట్టుకొని నేను ఆ 4 years మెడిటేషన్ చేయడం జరిగింది. ఆ 4 years మెడిటేషన్ చేయడం ద్వారా నేను 75% అగ్రిగేట్ అనేది నా ఇంజనీరింగ్లో సంపాదించడం అనేది నాకు చాలా ఆనందాన్ని అనిపించింది. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, రీసెంట్గా జరిగిన రిట్రీట్లో నేను అట్ ఏ టైం 7 hours సిట్టింగ్ మెడిటేషన్లో కూర్చున్నాను. ఆ మెడిటేషన్లో కూర్చోడానికి ముందు మెడ్ ల్యాబ్లో చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ థ్రోట్ చక్ర అనేది రెడ్గా ఉంది మేడం అని చెప్పారు. ఆ 7 hours సిట్టింగ్ తర్వాత మళ్ళీ నేను మెడ్ ల్యాబ్లో చెకింగ్కి వెళ్ళినప్పుడు అది గ్రీన్ కలర్గా మారిపోవడం, నేను గత 4 సంవత్సరాలుగా వాడుతున్న నా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేది నేను పూర్తిగా ఆపివేయడం జరిగింది. రీసెంట్గా నేను మళ్ళీ టెస్ట్ చేపిస్తే మీకు ఇంకా థైరాయిడ్ లేదు, మీరు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. జనరల్గా ఎవరికైనా కానీ వన్స్ థైరాయిడ్ వస్తే మీరు లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాలి, కానీ నాకు ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. అదే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మెడిటేషన్ ద్వారా. పిరమిడ్ వ్యాలీ అనేది ఒక మంచి నేచర్ ప్లేసు. పత్రిసార్ అందుకే అంటారు దాన్ని ఒక నయా శంబల అని.
ఎందుకు అంటే ఇక్కడ ఎంత మంచి నేచర్ ప్లేస్ అనేది ఉంటుంది అంటే ఎన్ని హిల్స్ ట్రెక్కింగ్స్ ఉంటాయో అంత బాగా ధ్యానం చేసుకోవచ్చు. కింగ్ ఛాంబర్ అనేది ఒక్కసారి వెళ్తే ఒక 3 గంటలు ధ్యానం చేయకుండా కిందకి రావాలని ఎవరికీ అనిపించదు. ఓషో వ్యూ పాయింట్ నుంచి చూస్తే అసలు ఇంత అద్భుతమైన భూమి మీద మనం ఉంటున్నామా అనిపించేలా అనిపిస్తుంది మనకి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తన జీవిత కాలంలో ఒకసారైనా పిరమిడ్ వ్యాలీ అనేది విజిట్ చేయాలనేది నా కోరిక. అండ్ పత్రి సార్ అనేది ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ మనకి నేచర్ అందించిందని నేను అనుకుంటాను. పత్రి సార్ గైడెన్స్తోనే నా లైఫ్ అనేది ఇంత సజావుగా సాగిపోతుందనే నమ్మకం నాకు ఏర్పడింది. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.